బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూలు, అదేవిధంగా వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. నిన్న రాత్రి నుంచి మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో అత్యధికంగా 43.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా చిన్నగూడూరులో 43.5 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 42.5 సెంటీమీటర్ల వాన పడింది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో 42.2 సెంటీమీటర్ల రైన్ఫాల్ రికార్డైంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 41.6 సెంటీమీటర్లు, పెద్దనగరంలో 40.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వానలకి సంబంధించిన అప్డేట్స్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎంఎన్ఆర్. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవంతా కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రము 13 జిల్లాలకు పైగానే అటు ఆరెంజ్ అలర్ట్ని, మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ని అయితే మాత్రము వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతో పాటు ఏదైతే ఈదురుగాలులు ఉన్నాయో గంటకి 50 నుంచి 60 వరకు కూడా వేగంతో అయితే మాత్రం ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగానే వర్షాలు కురుస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖతో పాటు అదేవిధంగా ఇప్పటికే అటు హైదరాబాద్ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకి జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఉదయం నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు చెరువుల పరిధిలో ఉన్నటువంటి ఇల్లు కట్టుకొని ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కూడా నీట మునిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని ఇప్పటికైతే మాత్రము బయటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడొద్దని అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. మరోవైపు రోడ్ల మీద కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నిన్నటి నుంచి కూడా వీకెండ్స్ కావడంతో పెద్దగా ఉదయం సమయంలో ఎవరు కూడా రోడ్ల మీదకి రావడం లేదు. కానీ ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎవరు రావద్దు అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కూడా ఆల్టర్నేటివ్గా అయితే మాత్రం రూట్స్ని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా జలమయమయ్యే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అయితే మాత్రం ఉదయం నుంచి కూడా అటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో అయితే మాత్రము పూర్తి స్థాయిలో నీరు మునిగినటువంటి ప్రాంతాలను అయితే మాత్రం ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రానున్న 2 రోజుల పాటు కూడా ఈ విధంగానే వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందేమన్నా. థ్యాంక్ యూ సుజాత.